అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పసిడి పరుగులు పెట్టిస్తుంది. రోజు రోజుకు ప్రియమైనటువంటి ధర అందకుండా పరుగులు పెడుతున్నటువంటి క్రమంలో ఇటు వినియోగదారులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతకాలం ఈ గోల్డ్ అందకుండా పోతుంది అని చెప్పేసి ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయిల్ పాలస్తీన్ మీద చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, బంగారం మీద పెట్టుబడి పెడితే ఎప్పుడైనా మంచిదే కదా అని చెప్పేసి ఆలోచన కావచ్చు. ఏది కారణము ఏదైనా సరే బంగారం రోజు రోజుకు పెరగడంతో డిమాండ్ ఎట్లా ఉంది, ఇది ఎందుకు కారణం ఏంటి, అసలు ఎందుకు పెరుగుతున్నది, దీనికి సంబంధించినటువంటి సప్లై డిమాండ్ మధ్య తారతమ్యాల మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆర్థికవేత్త, బంగారు షాపు నిర్వాహకులు డాక్టర్ మనోహర్ చారి ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు, గోల్డ్ ఏదో పోయిన సంవత్సరము 50,000కు 10 గ్రామ్స్ ఉన్నాయి 999కి సంబంధించి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ రేట్ ఎట్లా ఉన్నది, ఎందుకు పెరుగుతుంది, రీజన్ ఏంది? ఇవాళ 76,000 రూపాయలు 10 గ్రాములు ఉంది. ఇంకా పెరిగే ఆలోచనే కనబడుతుంది దీని మార్కెట్ ట్రెండ్ చూస్తే. అయితే ప్రధానంగా మరి ఎందుకు ఇలా మారుతుంది అని అప్పుడు కొన్ని కారణాలు కనబడుతున్నాయి. ఒకటేమో డాలర్తో రూపాయి బలహీనపడడం. దాని ద్వారా ఎప్పుడు కూడా ప్రపంచ మార్కెట్లో ఈ బంగారం ధరను డాలర్తో పోలుస్తారు. కాబట్టి డాలర్తో రూపాయి యొక్క విలువ తగ్గుతుంది, కాబట్టి మారకం విలువ బలహీనపడుతుంది, కాబట్టి మనకి ధరలు పెరుగుతున్నాయి. అదో కారణమైంది. నేడు ప్రపంచంలోని ప్రతి సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా బంగారం నిల్వలు పెంచుకోవాలనే ఒక ఆలోచనలో పడ్డాయి. మరి దానికి కారణం వారి ఆయా దేశాల యొక్క ఆర్థికవేత్తల యొక్క సూచనలు కావచ్చు. మీరు అన్నట్టుగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొనుగోలు చేసిండ్రు, చైనా వాళ్ళు కొనుగోలు చేసిండ్రు. ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలసీస్, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ వాళ్ళ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేయడం ఇది కారణం అంటారా మీరు? అది కూడా మన ప్రధాన కారణం. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచ మార్కెట్ నేవు కొంచెం అనిశ్చిత పరిస్థితిలో కనబడుతుంది. మధ్యప్రాచ్యంలో ఇందాక అనుకున్నట్టుగా ఇజ్రాయిల్ వార్ కావచ్చు, ఉక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, వీటి ఫలితంగా అనిశ్చిత పరిస్థితి ఫలితంగా పెట్టుబడులు ఇతర రంగాల్లో పెడితే మరి లాభాలు సరిగా వస్తావో రావు అని బంగారం కొనుగోలు చేసుకుంటే ఎప్పటికైనా స్థిరంగా ఉంటుంది, మన దగ్గర సేఫ్గా ఉంటుంది, ఎవరు కూడా దాన్ని దొంగిలించడానికి అవకాశం తక్కువ ప్రదేశంలో ఎక్కువ విలువను మనం జమ చేసుకోవచ్చు అనే ఆలోచనతో అటు ప్రపంచంలోని అనేక బ్యాంకులు, ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఈ బంగారం కొనుగోలుకు ముందుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు రానున్న దేశంలో ఈ యొక్క ఎలక్షన్ దృష్ట్యా తీసుకున్నప్పుడు ఈ మన యొక్క భూముల కొనుగోలు వ్యాపారం కొంచెం మందగించింది. దాని ఫలితంగా ఆ భూముల పైన పెట్టే పెట్టుబడిని బంగారంలోకి మళ్లించుకోవడం కారణంగా కూడా ఈ యొక్క బంగారం యొక్క ధరలు పెరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్టుగా ఈ సప్లై డిమాండ్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, అంటే బంగారం నిల్వలు అనేది తక్కువగా ఉండడము, కొనుగోలుదారులు అధికంగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడము అనేది ఒక ప్రధానమైన కారణం అనొచ్చా ఇప్పుడు సప్లై డిమాండ్ యాజ్ ఎకనామిక్స్? సప్లై కొంత మేరకు తగ్గిన మాట వాస్తవమే. రష్యాలో తగినంత మేరకు రష్యా బంగారం ఉత్పత్తి చేయట్లే, తక్కువగానే ఉత్పత్తి చేస్తుంది. దాని కారణం ఏదో ఉండొచ్చు, తర్వాత చేద్దాంలే అనుకుంది ఏమో. కానీ ఇక్కడ కొనుగోలుదారుల సంఖ్య పెద్దగా ఏం పెరగలే. కానీ ధనవంతులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నారు. వారి దగ్గర నుండి అమౌంట్ను ఇతరత్ర పెట్టుబడులు చేయకుండా, ఇతరత్ర రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి పంపకుండా ఎక్కువ బంగారం వైపే మళ్లించడం ద్వారా బంగారం డిమాండ్ పెరుగుతుంది. కానీ డిమాండ్లు అంటే ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసేవారి సంఖ్య ఏం పెరగలే. సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి వ్యక్తులు బంగారం కొనుగోలు తగ్గించారు. ఎందుకంటే వారికి అందుబాటులో లేదు. కేవలం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పెళ్లిళ్ళు లాంటివి ఏమైనా ఉంటే మాత్రమే కొనుగోలు చేసి అప్పటి వరకు వెలవేసుకుంటున్నారు. కానీ మిగతా వాటికి వాయిదా వేసుకుంటున్నారు. కేవలం ధనిక వర్గాలు, ఎక్కువ కార్పొరేట్ వర్గాలు, వారి దగ్గర పెద్ద మొత్తంలో ఈ యొక్క నిధులు ఉన్నాయి కాబట్టి ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టలేక, ఇష్టపడక ఈ బంగారం వైపు మళ్లించడం జరుగుతుంది. ఇంకోటి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఒకటి ఎకనామిక్స్లో ఉంటుంది. అంటే ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఏంటంటే, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే ధరలో కొద్దిగా తగ్గితే డిమాండ్లో బాగా పెరుగుతుంది. అలాంటప్పుడు ధర తగ్గించి ఎక్కువ మార్కెట్లో సేల్ చేసుకుంటాడు వ్యాపారస్తుడు.
ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ధర కొద్దిగా పెరిగినా కూడా డిమాండ్లో పెద్దగా మార్పు రాదు. ఆ పరిస్థితుల్లో ధర పెంచి అమ్ముకుంటాడు. ఎందుకంటే ధర తగ్గించినా మార్పు రావట్లే. అంటే సాధారణ ప్రజలు మార్కెట్లోకి రావట్లే. ధర తగ్గించిన ధనవంతులే వస్తున్నారు కాబట్టి వాళ్ళు ధర పెంచినా కొనుగోలు చేస్తారు. కాబట్టి వాళ్ళు ధర పెంచే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఆ విధంగా దానికి క్రియేటెడ్ కృత్రిమ డిమాండ్ అది ఏర్పడిందని చెప్పవచ్చు. కానీ సాధారణ డిమాండ్ మాత్రం పెరగలేదు అని చెప్పవచ్చు. అంటే దీని బంగారు ధర ఎప్పుడో తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మనకు మీ అనాలిసిస్ ప్రకారం తగ్గుతాయా? ఎట్లా చూడొచ్చు? డెఫినెట్ గా ఎప్పుడైతే ఇంటరప్షన్ లేకుండా ఒకే వైపు పెరుగుకుంటూ పోతూ ఉంటాయో ధరలు, బంగారు ధరలు ఎప్పుడైనా ఇదివరకు గమనిస్తే తర్వాత డెఫినెట్ గా కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుందని మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. ఎందుకంటే ప్రపంచం నుండి బడా వ్యాపారవేత్తలు వాళ్ళు అనుకున్నప్పుడే ఆ కరెక్షన్ వైపు వెళ్తారు. వాళ్ళు అనుకున్న లాభాలు సమకూర్చుకున్నప్పుడు ఇక లాభాలు సరిపోయాలే అని అనుకున్న పరిస్థితుల్లో కరెక్షన్ చేసి మళ్ళీ కొంచెం ధరలు తగ్గించుకుని మళ్ళీ అప్పుడు డిమాండ్ పెంచుతారు. మార్కెట్లో ఓవరాల్ గా డిమాండ్ పెంచి మళ్ళీ లాభాలను గడించే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కరెక్షన్ వస్తుంది. మినిమం 10% రేట్స్ మళ్ళీ తగ్గాల్సిందే. ఇట్లా కంటిన్యూగా పెరిగితే మార్కెట్ నిలబడడం కష్టం. మార్కెట్లోకి ఎవరు కొత్త వారు ఎంటర్ కావడం కష్టం. డెఫినెట్ గా కరెక్షన్ వస్తుంది. అంతవరకు సాధారణ ఈ యొక్క వ్యక్తులు అంటే మధ్య తరగతి వ్యక్తులు కానీ ఉద్యోగ స్థాయి వ్యక్తులు కానీ వెయిట్ చేసి ఉండాలి తప్పితే అనవసరంగా లాభాలు వస్తామనుకొని ఎక్కువ ధరలు పెరుగుతుంటే ఇంకా పెరుగుతాయనుకొని కొనుగోలు చేసి పెట్టుకుంటే ఒకే సడన్ గా మళ్ళీ కరెక్షన్ లో ధరలు తగ్గితే నష్టపోయే అవకాశం ఉంది. ధనవంతులు అయితే వాళ్ళు కవర్ చేసుకుంటారు, మరో రకంగా కవర్ చేసుకుంటారు. కాబట్టి మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళు టెంప్ట్ అయ్యి ఎక్కువ కొనుగోలు చేయడానికి ముందుకెళ్ళొద్దు. అవసరాన్ని వరకే కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంతే. సో మొత్తం మీద భారతీయ స్త్రీలు పర్టికులర్ గా సౌందర్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆభరణాల మీద అధిక శ్రద్ధ మోజు ఉంటుంది సహజంగానే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడము, ఇతరత్ర వ్యాపారాల్లో అధికంగా లాభాలు రాకపోవడం వల్లనే ధనవంతులు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు పర్టికులర్గా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ సైతం టన్నుల కొద్ది బంగారం నిల్వలు ఉంచుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇలాసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్పడం జరిగింది. ధరలు పెరిగినా కానీ కొనుగోలు శక్తి ఉన్న వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అత్యధిక మంది ప్రజలు కాదు, కొంతమంది కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అత్యధిక బంగారు కొనుగోలు చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. త్వరలోనే కరెక్షన్ రావడం ఖాయం అంటున్నారు. మొత్తం మీద ఇది సప్లై డిమాండ్ కూడా వర్తించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బంగారు ధరలు వివాహాలు చేద్దామని సిద్ధంగా ఉన్న వాళ్ళు, అలాగే కట్నాలు కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రం బెంబేలెత్తుతున్నారు. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.